స్మాల్ రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో చూడాలంటే ముందు నేను ఒక 2 to 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేసిన, అది చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ప్లీజ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక్కసారి హాస్టల్కి వెళ్ళి వస్తే చెట్లని ఎంత బాగా పెరిగిపోతాయంటే హైట్ అంత పెరిగిపోతాయి గాయస్. ఒక్కసారి చూడండి, మొత్తం చూపిస్తాం మళ్ళీ. ఇవి మునగాకు చెట్లు అయితే చాలా అయిపోయినాయి. పుదీనా వేసిందంట మా అమ్మ. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మా దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ తినేస్తాయి అనమాట వేసిన వెంటనే. అందుకోసం దానిపైన కంపలు అన్నీ వేసినాము. ఈ మునగాకు చెట్లు చూడండి, మునక్కాయలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత దానికి పువ్వు ఉంది, మళ్ళీ వస్తాయి అనమాట. ఆ పూలకి మళ్ళీ కాయలు వస్తాయి. చూడండి, మేము అస్సలు ఏ మందులు వాడం గాయస్, చాలా ఇదిగా పెంచుతాము. ఎరువు ఒక్కటే వేస్తాము, మందులు అయితే ఏం వేయము, ఫర్టిలైజర్స్ ఏమే కానీ వేయము. చాలా టేస్టీగా ఉంటాయి. మా హాస్టల్లో కూడా చేస్తారు మునక్కాయలది, కాకపోతే నాకు అవి గట్టిగా ఉంటాయి, ఎట్లా అస్సలు నచ్చవు. మా ఇంట్లో చేసినవి అయితే ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయి గైస్. తర్వాత ఈ ఆకుతో కూడా మా అమ్మ చేస్తుందన్నమాట తాలింపులాగా, అది కూడా చాలా బాగుంటుంది. ఇవి ఏమంటారో దీన్ని గైస్, ఉండండి ఒక్క నిమిషం. గోంగూర కూడా వేసింది మా అమ్మ. చూడండి ఎంత మంచిగా కాసిందో, చూడండి ఆకంతా లేతగా ఉంది. గోంగూర చేయాలన్నా కూడా ఇక్కడిదే తీసుకొని పోతుంది మా అమ్మ. పుదీనాకు కావాలన్నా కూడా మా చెట్లల్లోదే, కరివేపాకు కూడా మా చెట్లల్లోదే, మునక్కాయలు కూడా మా చెట్లవే, నిమ్మకాయలు కూడా మా చెట్లల్లోవే. అన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఇవి చూడండి ఎంత హైట్గా ఉన్నాయంటే, కింద నుంచి సన్నగా పూలు కాసినాయి. ఇవి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి గైస్. చూడండి ఒకసారి, వైట్గా ఉండి మధ్యలో రెడ్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయి కదా. 2 అయితే కాసినాయి. వీటికి మళ్ళీ గింజలు వస్తాయంట, అవి వేస్తే మళ్ళీ చెట్లు వస్తాయంట. చూడండి హైట్ అయినా ఇవైతే సన్నగా కింద నుంచి. చూడండి ఒకసారి, కాకపోతే గాయస్ ఇప్పుడే నేను ఈ వీడియో తీసేసి ఒక 2 hours అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేకి ముందు పాము వచ్చిందని మా జేజే పిలిచింది గైస్. నాగుపాము అంట, అది ఎక్కడికో ఖర్జూరం చెట్లు ఉంది కదా మాది పెద్దది, దాంట్లో పోయి కూర్చుందంట. ఇంకా అట్లా గైస్. ఇవి మునగాకు చెట్ల కిందనే నిమ్మకాయవి వేసినాము, అవి చచ్చిపోయినాయి అనుకున్నాం, కానీ అవి బ్రతికినాయి. ఇవి మునక్కాయ చెట్లు దాన్ని కప్పేస్తున్నాయి, అందుకని దానికి ఏం కాయలు రావట్లా. ఈసారి కాపు అయిపోతే కనుక ఈ మునగ చెట్లను కోసేసి పక్కన వేద్దాం అనుకుంటున్నాము. ఇది మా కుక్క గైస్, బాగా సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటుంది అనమాట మా చెట్లకన్నింటికి. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా అరుస్తుంది. ఇవి పక్కన శారీస్ అన్నీ ఎందుకు కట్టినారు అని అడుగుతారేమో మీరు మళ్ళీ. అవి కోళ్ళు వచ్చి మొత్తం తినేస్తున్నాయి అనేసి చిన్న వేసినప్పుడు అట్లా కప్పినారు గైస్. నిమ్మ చెట్లు ఇవన్నీ ఫస్ట్ వేసినప్పుడు ఎండిపోయినాయి, అసలు చాలా రోజుల వరకు అసలు ఏం రాలేదు గైస్. మళ్ళీ వచ్చినాయి ఇది చూడండి ఎంత హైట్ అయిపోయిందో. మీరు నా నేచర్ లవర్స్ అనే ఛానల్లో కానీ, లేదంటే ఈ మై నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్లోనే ఓల్డ్ వీడియోస్లో కానీ వెళ్ళి చూస్తే అప్పుడు చెట్లు ఉంటాయన్నమాట. అవి ఒక్కసారి చూసి మళ్ళీ ఈ వీడియోలోకి రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత పెరిగినాయి చెట్లు అనేది బాగా కనుక్కోవచ్చు, అది చూసి దీంట్లోకి వస్తే మీరు. చూడండి మొత్తం శారీస్ కట్టి మా నాన్న చాలా ఇది చేస్తారనమాట చెట్లకు. అదిగోండి గైస్, అదే ఎరువంతా, అదొక్కటే వేస్తాం మేము చెట్లకు, ఏ మందులు వాడము. అటు సైడ్ చూస్తే కనుక అటు సైడ్ చాలా వేసేసినాడు మా నాన్న, నేను అస్సలు గమనించలేదు, కానీ ఈసారి వచ్చినప్పుడే చూసిన. అది కొని చూడండి, ఈ రేణిగాయ చెట్లు అయితే మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే చిన్నగా ఉన్నాయి బుడ్డిగా. ఇది చూడండి ఇప్పుడు చూడండి ఎంత హైట్ అయిపోయినాయో అసలు. మీకు నేను ప్రీవియస్లోవి కూడా ఫొటోస్ వేస్తాను ఇప్పుడు ఇక్కడ వీడియోస్లో నుంచి తీసి చూడండి. ఇది ఏంటంటే స్వీట్ పొటాటో ఉంటుంది కదా, గజ్జిగడ్డలో ఏదో అంటారు, గజ్జిగడ్డలు అనుకుంటా, అవి వేసినాము. చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే అది మొత్తం అంత స్ప్రెడ్ అయిపోయింది. రేణి చెట్లకు అయితే ఫుల్ ఫ్లవర్ ఉంది గైస్. ఇక ఒక 2-3 weeks ఉంటే కదా ఫుల్ కాయలు వచ్చేస్తాయి. నేను దీపావళికి మళ్ళీ ఇంటికి వస్తాను, అప్పుడు చూపిస్తా. అప్పటికి కాయలు వచ్చి ఉంటాయి అన్నీ. ఇది చూడండి
గెంజిగడ్డలో ఏదో అంటారు కదా, స్వీట్ పొటాటోస్ అవి అనమాట. అక్కడ ఒక మునగ చెట్టు వేసినారు, అది కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి ఎంత చిన్నగా ఉన్నింది. అప్పుడు అసలు ఆ చెట్టే వేయలేదు మేము. మొన్న ఏదో ఒక వీడియో పెట్టినప్పుడు చిన్నగా ఉన్నింది అది. ఇప్పుడు వచ్చేసరికి హైట్ అయిపోయినాయి, కాయలు కాసినాయి చాలా. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. పక్కన టవర్ కనిపిస్తుంది కదా, దానిపైనే ఉంటాయన్నమాట కోతులన్నీ వచ్చి అన్నీ ఏమేమి వేసినామో అన్నీ తినేసాయి గైస్. చాలా బాధ అవుతుంది. అందుకనే ఇంకా ఇవి స్వీట్ పొటాటోస్ అయితే భూమిలో ఉంటాయి కదా, అందుకనే వేసినాము. చూడండి ఎంత బాగున్నాయో అన్నీ. ఈ రేణిగాయ చెట్లకు రేణిగాయలు ఏంటంటే కాస్తాయి, అవి ఇంకా పండేలోపే కోతులు తినేస్తాయి అన్నమాట. అట్లుంటుంది మొత్తం. చూడండి అక్కడక్కడ కాసున్నాయి ఇప్పటికే రేణిగాయలు. చూడాలి ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసరికి మంచిగా కాసుంటే నేను మంచిగా వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటాను. తెలుసా గాయస్ మీకు, నేను అదే స్వీట్ పొటాటోస్ వేసినప్పుడు అప్పుడే వేసినాము, అవి కోతులకి ఎట్లా తెలుసో ఏమో భూమిలో ఉంటాయని అది లాగి మరీ చూసినాయి లోపల. అది మేమైతే చాలా షాక్ అయిపోయినాము, అది లాగి మరీ భూమిలో చూస్తున్నాయి ఉంటాయా అని. ఇంక అప్పటి నుంచి దానిపైన రాళ్ళు పెట్టినాము లాగకుండా. అట్లా గాయస్ వాటికి ఎంత తెలివో కదా. చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయో. ఇవి స్వీట్ పొటాటోస్ది అయితే అస్సలు ఇంత స్ప్రెడ్డే అయ్యి లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఎక్కడో అటు సైడ్కి ఉన్నింది, మొత్తం ఇటు పక్కకు వచ్చేసింది. ఇంకా ఒక 2-3 వీక్స్ ఉంటే ఇంకా మధ్యలోకి వచ్చేస్తుందేమో మొత్తం దాంది. ఆకులన్నీ ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయేమో అనిపిస్తుంది. అదిగోండి ఆ రేణి చెట్లు ఏమైందంటే కాయలు కాసి కాసి కిందికి వంగిపోయింది, దానిపైన కోతులు ఎక్కి ఎగరడం వల్ల అది సగం తునిగిపోయి ఉండింది. ఇంకా మేమే నరికేసినాం. మళ్ళీ వస్తుంది అది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఖర్జూరం చెట్టు సైడ్న కనిపిస్తుంది కదా మీకు, దాంట్లో దాంకునిందంట పాము. మళ్ళీ నేను ఆలోచిస్తే అమ్మ నేను ఇక్కడికి పోయి వీడియో తీసినానే అని భయం వేసింది. సో ఇది గాయస్ ఈ వీడియోకి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.